స్టేషన్ దిగిన వెంటనే ఆపోజిట్ లో స్టాప్ ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ బస్సెస్ ఇక్కడ నుంచి సింహాచలంకి బయలుదేరుతారు. బస్సు మార్గంలో గాని లేదా రైల్వే స్టేషన్ దగ్గర దిగినా గాని ఫస్ట్ సింహాచలంకి వెళ్లే ముందు గోపాలపట్నం వద్ద ఉన్నటువంటి ఈ ఆర్చ్ ని చేరుకుంటారు. సో ఇది గోశాల జంక్షన్ అంటారు. గిరి ప్రదక్షిణ రోజు బస్సులు ఇక్కడతో ఆపేస్తారు. ఇక్కడి నుంచి స్వామివారి తొలి పావంచకి చేరుకోవాలి. సో అందరికీ నమస్కారం అండి. నేను మీ వైజాగ్ యువసేవ హరిప్రసాద్. ఏదైతే అప్కమింగ్ జూలై 28న ఈ ఏడాది 2026 గిరి ప్రదక్షిణ. సో చాలామందికి తెలుసు. సో ఎవ్రీ ఇయర్ కూడా లక్షలాది భక్తులు స్వామివారి ఏదైతే గిరి ఉందో శిఖరం చుట్టూ కూడా సుమారు 36 కిలోమీటర్ల పైచిలుక కాలినడకన వృద్ధులు, పిల్లలు అందరూ కూడా అద్భుతంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటారు. సో కొత్తగా వచ్చేవారికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు తొలి పావంచ ఎక్కడ, గోశాల ఎక్కడ, ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఇందులో మీకు మొత్తం ఈ గిరి శిఖరం అంతా కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. గిరి ప్రదక్షిణ ఇక్కడ తొలి పావంచ ఏదైతే స్వామివారి స్వామివారి తొలి పవంచ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం మీటర్ రీడింగ్ నేను తీస్తున్నాను. తొలి పవంచ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ తగిలే జంక్షన్ అడివారం జంక్షన్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ అడివారం నుంచి హనుమంతవాక్ జంక్షన్ వద్దకు చేరుకోవడానికి ఈ మార్గంలో భక్తులైతే రైట్ టర్న్ తీసుకొని సో వెళ్ళడం జరుగుతుంది. హనుమంతవాక్ వెళ్ళడానికి నడుచుకుంటూ వస్తారో మీ రైట్ సైడ్ లో మధ్యలో మీకు ఈ సూర్యనారాయణమూర్తి విగ్రహం అయితే కనబడుతుంది. తప్పకుండా దర్శించుకోండి. ఈ ఏరియా వద్ద భోజనాలు, ప్రసాదాలు చాలా పంపిణీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో హనుమంతవాక్ జంక్షన్ కి రీచ్ అయినట్టే. కొత్తగా కైలాసగిరి కొండ శిఖరం పైన త్రిశూల్ 65 అడుగులు ఎత్తైన త్రిశూల్ పెట్టారు. బీచ్ కి వెళ్లే వే ఒకటి ఉంటుంది. సో అది ఈ మార్గం. సో ఆ పైకి అలా వెళ్తే విశాలాక్షి నగర్ నుంచి బీచ్ చేరుకుంటారు. రెండు బీచ్ కి వెళ్ళకూడదు అనుకుంటే కనుక ఆ బస్సు ఏదైతే వెళ్తుందో ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు. పార్క్ జంక్షన్ వద్దకైతే చేరుకుంటారు ఈ బీచ్ మార్గంలో వచ్చిన వాళ్ళు. ఈ మెట్ల మార్గంలో కిందకి దిగి సో బీచ్ లో అయితే స్నానాలు అయితే చేయడం జరుగుతుంది. నేటి పార్క్ నుంచి రాగానే ఇది లుంబిని పార్క్ జంక్షన్. సో లుంబిని పార్క్ జంక్షన్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈ లుంబిని పార్క్ జంక్షన్ నుంచి మనం ఇప్పుడు రైట్ సైడ్ తిరగబోతున్నాం. సో ఏదైతే రోడ్డు కనెక్షన్ ఎందాలు చూపించానో హనుమంతవాక్ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు, హైవే రోడ్డు, ఇప్పుడు మనం బీచ్ నుంచి ఈ రైట్ సైడ్ తిరిగితే అక్కడికి మనం జాయిన్ అవుతాం. అయితే హనుమంతవాక్ నుంచి హైవే రోడ్ తీసుకున్న వాళ్ళు ఈ విధంగా ఇప్పుడు ఆటోలు వస్తున్న వేలో వచ్చి ఇలా స్ట్రైట్ గా వెళ్తారు. రోడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఈ విధంగా వచ్చి సేమ్ 2 పాయింట్లు ఇక్కడ మీట్ అయ్యి ఇలా ఈ లెఫ్ట్ మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. సో వెంకోజీపాలెం జంక్షన్ ఇది. సో ఈ మార్గం నుండి నడుచుకుని వచ్చిన తర్వాత ఫైనల్ ఇక్కడ ఈ జంక్షన్ వద్ద క్రాసింగ్ ఉంటది. సో పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం. సో మనం ఇప్పుడు ఆ రూట్ లోకి వెళ్ళాలి. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా కారు వెళ్తుంది. ఈ లైన్ నుంచి ఇప్పుడు పైకి గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తారు.
ఫైనలీ సీతంధార వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకైతే వచ్చాం. సో ఇక్కడైతే ఇటు అటు ప్రసాదాలు బేభత్సంగా పంచుతారు. సో నా సజెషన్ అయితే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు సో బాడీ కొంచెం డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఒకటి వాటర్ తీసుకోవచ్చు, కానీ ప్రసాదాలు తక్కువ తీసుకుంటేనే మనం ఎక్కువగా యాక్టివ్ గా నడవచ్చు అనేది అభిప్రాయం. ఈ నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం సో చాలా ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు అద్భుతంగా ఎక్కడికక్కడ మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేస్తుంటారు రెండు సైడ్లు కూడా. స్టేడియం బ్యాక్ సైడ్ రూట్ నుంచి రాగానే జంక్షన్ వస్తుంది. ఈ డౌన్ పూర్తిగా దిగితే మీకు హైవే రోడ్డు. సో ఎవరైతే క్రౌడ్ లో నడవలేకపోతున్నారు, మామూలుగా వెళ్దాం అనుకున్నా సింగిల్ గా వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, క్రౌడ్ లోనే వెళ్ళడానికి చూడండి. ఈ డౌన్ దిగితే హైవే రోడ్ నుంచి నడడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ గా మురళీనగర్, మాధవదార్ వెళ్ళాలంటే ఇప్పుడు ఆ కార్, వైట్ కార్ వెళ్తున్న రోడ్డు మార్గంలో సో వెళ్ళిపోతారనమాట జనరల్ గా. ఫైనలీ మురళీనగర్ వైభవ్ వెంకటేశ్వర స్వామి గుడికి ఈ విధంగా వెళ్తారు. మురళీనగర్ లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ రైట్ సైడ్ వేలోకి వెళ్తే టెంపుల్ ఉంటుంది, లేదు అనుకుంటే గిరి ప్రదక్షిణ ముందుకు కంటిన్యూ చేసుకోవడం. ఫైనల్లీ మాధవధార జంక్షన్ వద్దకు అయితే వచ్చాం. సో స్ట్రైట్ గా వెళ్తే గిరి ప్రదక్షిణ కంటిన్యూ అయిపోవచ్చు. మాధవధారగా స్నానంకి వెళ్ళాలనుకుంటే గనక రైట్ సైడ్ తిరుగుతారు. సో ఇప్పుడు మనం ఆ మార్గంలోకి వెళ్ళబోతున్నాం. మీకు మాధవధార ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మాధవ స్వామి ఆలయంకి చేరుకుంటారు. ఇక్కడ వాటర్ ట్యాప్స్ అయితే అరేంజ్ చేస్తారు. సో ఈ దారిలో కూడా స్నానం చేయొచ్చు. సో ఫెయిర్ ఫీల్డ్ ఈ జంక్షన్ వద్దకు రాగానే ఆర్ఎంబి. సో ఇక్కడ నుంచి రైట్, హైవే నుంచి నడాలనుకుంటే రైట్ కి వెళ్ళిపోతారు, లేదు ఇటువైపు నుంచి ఈ సైడ్ నుంచి కూడా గోపాలపట్నం, ఎన్ఐటి వెళ్ళడానికి ఈ విధంగా వెళ్తారు. నుంచి వచ్చిన వాళ్ళు గోపాలపట్నం అలాగే సింహాచలం రైల్వే స్టేషన్ వెళ్ళాలి అనుకుంటే ఈ రోడ్డు మార్గంలో నడుచుకొని సింహాచలం ఆర్చ్ ని రీచ్ అవ్వచ్చు. అయితే ఇందాకలో ఆర్ఎంబి జంక్షన్ నుంచి నడుచుకుంటూ ఎన్ఎస్టిఎల్ పక్కకు వచ్చిన తర్వాత ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటే గనక లక్ష్మీనగర్, ఇంద్రనగర్ మార్గంగా నడుచుకుంటూ వెళ్తే కుమారి కళ్యాణ్ మండపాన్ని రీచ్ అవుతారు. మాదరప్పన్న స్వామి ఫైనల్ గా కుమారి కళ్యాణ మండపం అయితే చేరుకున్నాం. సో కుమారి కళ్యాణ మండపం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ప్రహ్లాదపురం వయ గోశాల, మన తోల్పవంచ స్వామివారి ఫస్ట్ మనం కొబ్బరికాయ ఎక్కడ పుట్టాం అక్కడ చేరుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికి భక్తులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది అయితే పడతారు, నడవలేక స్టెయిన్ అయిపోయి చాలా అలసటతో ముందుకు వెళ్ళలేక చాలా దూరం అనిపిస్తుంది. ఇక్కడి నుంచి సింహాచలం రీచ్ అవడానికి అయితే మట్టుగా ఒక లెక్కల్లో ఇబ్బంది పడుతూ స్వామివారిని స్మరిస్తూ జై నారాయణ జై నారాయణ అనుకుంటూ నరసింహస్వామి నరసింహస్వామి అనుకొని ముందుకు సాగుతూ ఉంటారు. సో ఫైనల్ గా డెస్టినేషన్ ఏదైతే తొలిపావంచ ఉందో రీచ్ అవుతారు. స్వామివారి సేవ చేయడానికి వస్తారో భక్తులందరికీ కూడా సో పాదాలకి స్ప్రే అది కొట్టి సో వాళ్ళకి ఒక కొంత ఉపశమనం కలిగేటట్టు వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చినటువంటి సత్యసాయి ట్రస్ట్ బృందం వాళ్ళు గాని లేదా చాలా స్వచ్ఛంద సంస్థలు
భక్తులు ఎవరైతే నడవలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కాళ్ళు అవి నొక్కి స్ప్రేలు కొడుతూ చాలా వరకు అన్ని విధాలా వాళ్ళకి సహకరించి మరలా వాళ్ళు గిరి ప్రదక్షిణ యాత్ర కొనసాగేలాగా వాళ్ళు మంచి సహకారం అయితే అందిస్తారు. ఫైనల్లీ నరసింహస్వామిని అయితే చేరుకోవడం జరిగింది దిగ్విజయంగా. సో గిరి ప్రదక్షిణ రూటింగ్ అంతా కూడా తీయడం జరిగింది. హరిహోం వర్షం కూడా పడుతుంది స్వామివారిని దర్శనం. సో ఇందాక చూసాం కదండి 602 దగ్గర స్టార్ట్ అయ్యాం. సో కంప్లీట్ అయినప్పటికీ 645 అంటే 43 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గా గిరి ప్రదక్షిణకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ మనకి కనిపించింది.